విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఇటువైపు చూసుకుంటే రాబోతున్న ఎయిర్పోర్ట్ వల్ల కావచ్చు, ఖరీదైన రిసార్ట్ల వల్ల కావచ్చు, అత్యధికంగా సముద్ర తీరం ఉన్న నియోజకవర్గంగా నెల్లిమర్ల నియోజకవర్గం ఉంది. అయితే ఈ నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తారు అనే ఒక వదంతం అనేది ప్రజల్లో కావచ్చు, ఇటు పార్టీల్లో కావచ్చు నెలకొంది. అయితే అటువైపు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటువైపు అధికార పక్షం కావచ్చు, ఈ నెల్లిమర్ల నియోజకవర్గ టికెట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి జనసేన నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవి గారు ఉన్నారు. అసలు ప్రస్తుత పరిస్థితులు ఏంటో అనేది ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తంలో నెల్లిమర్ల నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తే అసలు ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలనుకుంటున్నారు? ఏపీ జర్నలిజం ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ప్రజలందరినీ నేను ఆల్రెడీ ఆకట్టుకుంటున్నానమ్మా. గత 3 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ అసలు ఇక్కడ సమస్యలు ఏంటి, ప్రజలు ఏ విధంగా వెనుకబడతనానికి నెట్టివేయబడుతున్నారు, వాళ్ళని ఆర్థికంగా మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ వెనుకబడతనానికి నెల్లిమర్ల నియోజకవర్గం గురవుతున్నది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తున్నది. దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా బలోపేతం చేసే నాయకుడు రావాలి. లేకపోతే బాంబే ఎయిర్పోర్ట్ చుట్టూరాన స్లమ్లా తయారవుతుంది నెల్లిమర్ల నియోజకవర్గం. స్వార్థ ప్రయోజనాలు ఉన్న నాయకులు ఉన్నంతకాలం ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా బాగుపడదు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజల్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తూ కూడా వాళ్ళకు ఒక సేవకురాలుగా ఉందామని నేను ప్రయత్నిస్తున్నానమ్మా. ఎయిర్పోర్ట్ రాబోతుంది కదా మేడం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కోసం చాలా మంది రైతులు భూమి అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూర్చడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఎయిర్పోర్ట్ భూసేకరణ జరిగినప్పుడు చాలా అవకతవకలు జరిగాయి. అందులో చాలా మంది పెద్దవాళ్ళు కోట్ల కొద్దీ డబ్బులు చేసుకున్నారు. పేదవాడికి న్యాయం జరగలేదు అన్నది నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న నానుడి. భూసేకరణ జరిగిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అసలు ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, ఎవరి భూములు వాళ్ళు రైతులకు ఇచ్చేస్తానన్న పెద్ద మనిషి ఈ 5 ఏళ్లలో వాళ్ళ నాయకులే ఎంత అవినీతికి పాల్పడ్డారో అక్కడ ప్రజలను అడిగితేనే ప్రత్యక్షంగా చెప్తారు. అక్కడ డీపట్టా భూములు కానీ, అలాగే ప్రభుత్వ భూములు కానీ చాలా డబ్బులుకి బయటకు వెళ్ళిపోయి ఈ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయి అన్నది ప్రజలే చెప్తున్నారు. పేద రైతులైతే ఈరోజు సుమారు 400-500 మంది దాకా వాళ్ళు ఈ రోజు కూడా డబ్బులు రాక ఆ డబ్బులు కోర్టులో ఉండిపోయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా భరోసా ఇచ్చి వాళ్ళకి వెన్నుదన్నే ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. అలాగే ఎయిర్పోర్టు భూ నిర్వాసితులు అక్కడ 5 గ్రామాలని వెకేట్ చేయించేశారు. ఆ భూ నిర్వాసితులకు కూడా ప్యాకేజీలు సరిగ్గా అందలేదు. అందిన ప్యాకేజీలు కూడా ఇప్పుడున్న ధరలకి వాళ్ళకి అసలు సర్దుబాటు అవ్వలేదు. ఈ రోజు కూడా వాళ్ళు వెళ్ళిన ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు, కనీస వసతులు కూడా లేవు. కాబట్టి వాళ్ళు కూడా మంచి నాయకులు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, ఇప్పుడున్న నాయకుల వల్ల మాకు జరిగేదంతా అన్యాయమే అని చెప్పి ప్రజలే ప్రత్యక్షంగా నాకు చెప్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ మత్స్యకారులు అనే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. మత్స్యకారులకు మీరు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఈ తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవన విధానం చూసినా, వాళ్ళు రోజు ఎలా జీవితాన్ని వెళ్ళబెట్టుకుంటున్నారో చూసినా కూడా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయమ్మా. ఎందుకంటే వలసలు అనేవి మత్స్యకారులని ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్నాయి. 2009 నుంచి జట్టి ఇస్తామని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బొడికొండ అప్పలనాయుడు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి ఎయిర్పోర్ట్ శంకుస్థాపనప్పుడు ఇదిగో జట్టి అదిగో జట్టి అని చెప్పి వాళ్ళని ఊరిస్తున్నారు తప్పించి ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. జట్టి వస్తే వలసలు తగ్గుతాయి, వాళ్ళ జీవన విధానం మారుతుంది అని మత్స్యకారులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ అది జరగట్లేదు. ఈ రోజు మత్స్యకారులు వలసలు వెళ్ళిపోయి, అలాగే వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కనీసం GPS సిస్టమ్స్ కానీ పరికరాలు కానీ అందించట్లేదు. వాళ్ళు మత్స్య సంపదను పట్టుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కోల్డ్ స్టోరేజీలు లేవు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, వాళ్ళకి ఎటువంటి ఐస్ ఫ్యాక్టరీలు లేవమ్మా.
దానివల్ల ఏమవుతున్నదంటే వచ్చిన మత్స్య సంపదని తీరం వెంబడే ఎంత ధరకి దళారులు అడిగితే అంత ధరలకు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన విధానం మారట్లేదు, కానీ దళారుల పార పడుతున్నారు అనడంలో అస్సలు సందేహం లేదు. మత్స్యకారులు చదువుకోవాలి, ఎందుకంటే వాళ్ళ వృత్తి ఈ రోజు వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడానికి కారణం వాళ్ళకి అవగాహన లేకపోవడం. వాళ్ళకి సబ్సిడీల్లో వలలు అందజేయాలి, రింగు వలలు వాళ్ళకి ఈ రోజు దొరకట్లేదు సరిగ్గాను. అలాగే బోట్లు సబ్సిడీలు అవ్వాలి. చాలా బోట్లు మునిగిపోయి వాటికి ఇప్పటిదాకా నష్టపరిహారం అన్నది కూడా ప్రభుత్వం వాళ్ళకి చెల్లించలేదని, వలలు కాలిపోయినా కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదని ఈరోజు మత్స్యకారులు చెప్పడం జరుగుతున్నది. అలాగే మత్స్యకారులని మనం తీసుకుంటే వాళ్ళకి చేయూతనివ్వడానికి, అంటే చచ్చిపోతున్నారు చాలా మంది మత్స్యకారులు వలసలు వెళ్ళిపోయి, వాళ్ళకి ఈ రోజు దాకా బీమా అన్న అది లేదు. ఒకవేళ వాళ్ళ శవం దొరకకపోతే వాళ్ళకి అది 10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నది ఈరోజు. కాబట్టి మత్స్యకారులందరూ కోరుకుంటున్నది ఒకటి, మాకు ఇల్లు కట్టిస్తామన్నారు, మాకు మంచి జీవన విధానాన్ని ఇస్తానన్నారు. మా ఊళ్ళో ఒక స్కూల్ కూడా సరిగ్గా ఉండదు, కానీ అన్ని విషయాల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మొండి చేయి చూపిస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన వల్లే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మత్స్యకారులు అందరూ కూడా మాకు చెప్పడం జరుగుతున్నది. మత్స్యకారులు అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఈ నియోజకవర్గంలో వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఈరోజు అనుకుంటున్నారమ్మా. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎక్కువగా యువత, మీరు ఆల్రెడీ పారిశ్రామికవేత్త, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మీ వంతు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఒక పుట్టుకతో పారిశ్రామికవేత్తని కాదమ్మా, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, ఒక టీచర్ బిడ్డని. కానీ నేను నా భర్త కలిసి కష్టపడి మేము చదువుకున్న చదువుతో ఎలాగ మనం ఒక పారిశ్రామికవేత్తలుగా అవుదాము అని చెప్పి మేము చాలా కష్టపడ్డాం. మేము కష్టపడ్డది మేము చాలా అనుభవాన్ని కూడా గణించాం. ఈరోజు మేము మన నెల్లిమర్ల నియోజకవర్గంలో సుమారు 400 పరిశ్రమలు రావాలి, రైతులకు అనుసంధానం చేస్తూ, అలా యువతకి ఇక్కడున్న వనరులకు అనుసంధానం చేస్తూ, మత్స్యకారులకు అనుసంధానం చేస్తూ, అలాగే గొర్రెల కాపర్లకు అనుసంధానం చేస్తూ పరిశ్రమలు రావాలి. ఆ వచ్చిన పరిశ్రమల్లో యువత మహిళలు భాగస్వాములు అవ్వాలి. అంతేగాని ఎవరో డబ్బున్న వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెట్టుకోవడం కాదు, వాళ్ళని భాగస్వాములను చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకి 10 లక్షల రూపాయలు మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయలు వాళ్ళకి చేయూతనిస్తాను, వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టిస్తాను, వాళ్ళ ద్వారా మిగిలిన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మేము కూడా దానికే పెద్దపీట వేస్తున్నాం. సుమారు 300 నుంచి 400 పరిశ్రమలు మన నియోజకవర్గంలో తీసుకువస్తూ ఆ పరిశ్రమల ద్వారా కనీసం 30,000 నుంచి 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితి ఏంటంటే కుటుంబానికి ఒకటే జాబ్ కార్డు ఇస్తారు ఉపాధి హామీ కింద, అది 100 రోజుల పని. ఆ 100 రోజుల పని తర్వాత 260 రోజులు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఉపాధి లేక అల్లాడిపోతున్నది. దాన్ని మనం ఈ పరిశ్రమల ద్వారా అనుసంధానం చేస్తూ చదువుకున్న యువతకి మనం చేయూతనివ్వాలి. అది కాకుండా మన నియోజకవర్గంలో నేను చాలాసార్లు చెప్తున్నాను, యువత బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకుంటున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఇటు దివీస్ నుంచి అటు పైడి భీమవరం, అరబిందో దాకా అన్ని కూడా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. కానీ ఆ కంపెనీల్లో ఏం చేస్తున్నారంటే మనకి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతరులని బలపరుస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ స్థానికులకు మొండి చేయి చూపిస్తున్నారు. కాబట్టి దాని గురించి ఎమ్మెల్యే ఏం చేయట్లేదు. 2019లో ఎన్నికలకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే గారు అయితే ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి 5 ఉద్యోగాలు గ్యారంటీగా ఇస్తానని చెప్పాడంట ఆయన. కానీ ఈ రోజు దాకా ఆయన అసలు కనిపించలేదు, వినట్లేదు కూడా. యువత ఇళ్ళు అడుగుతుంటే ఈరోజు అశేషంగా యువత ఖాళీగా ఉండి బానిసలు అవుతున్నారు మందు పదార్థాలకి, మత్తుకి. వాళ్ళని సరైన దారిలో నడిపించే నాయకురాల్ని నేనే అవుతానని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విశ్వసిస్తున్నారు అనడంలో అసలు అనుమానం లేదమ్మా. ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటే ఉంటాను. వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి వాళ్ళ ద్వారా చాలా ఉద్యోగ అవకాశాలు మన నెల్లిమర్ల నియోజకవర్గంలో వచ్చేటట్టు చేస్తాను. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు నెల్లిమర్ల నియోజకవర్గం ఉద్యోగాల కోసం రావాలి తప్పించి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఎవ్వరు కూడా బయటకు వలస వెళ్ళకూడదు అన్నది నా ప్రధాన ఉద్దేశం. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఒక మహిళకి జనసేన టికెట్ కేటాయిద్దామనే ఉద్దేశంలో ఉన్నారని నానుడు వినిపిస్తుంది. అది మీరే అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే విజయనగరం జిల్లాలో
మనం జనసేన తెలుగుదేశం ఒక ప్రభంజనం సృష్టించాలి. 9 నియోజకవర్గాల్లో కూడా విజయకేతన ఎగరవేయాలని ఇద్దరు నాయకులు అనుకుంటున్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మహిళలకి చాలా పెద్దపీట వేస్తారు. వాళ్ళు నా క్వాలిఫికేషన్స్, అలాగే ప్రజాక్షేత్రంలో నేను తిరగడం, ప్రజలకి చేరువవ్వడం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, వాళ్ళకి న్యాయం జరగాలని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అవకాశం ఇస్తే, ప్రజలు నాకు పెద్దపీట వేసి నన్ను గెలిపిస్తే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఉండేటట్టు చూడడమే జనసేన తెలుగుదేశం పార్టీల ప్రధాన లక్ష్యం. దానికి ఊపిరి పోస్తూ ప్రజలందరికీ సమన్యాయం చేస్తానని నేను పార్టీలకు అతీతంగా, ప్రజలకి పార్టీలు అనుపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ప్రజలకి నేను సేవ చేసుకుంటానని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగుదేశం కార్యకర్తలను వదిలేయండి, తెలుగుదేశం జెండా పట్టుకుంటే ఆ ప్రజలకి సంక్షేమం తీసేస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. జనసేన అంటే పక్కన పెట్టేస్తున్నారు. ప్రజలే నన్ను ప్రత్యక్షంగా ఇది చెప్తున్నారు నాకు. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్ని మన నియోజకవర్గంలో మార్చాలని నేను చెప్తున్నాను. ప్రభుత్వం అనేది ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూసి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా ఇక్కడున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడతానని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నానమ్మా. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి ఎంతవరకు సహాయం చేస్తారని మీరు భావిస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం కూలదోయాలి, వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి అన్నది తెలుగుదేశం జనసేన శ్రేణుల తాలూకా ప్రధాన లక్ష్యం. సీట్ ఎవరికి ఇచ్చినా కూడా ఇరు పార్టీల వాళ్ళం కష్టపడతాం, కష్టపడి పనిచేస్తాం. వైసీపీ ఏతర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని తీసుకొస్తాం, అప్పుల్లోంచి బయటకు తీసుకొస్తాం, ప్రజలకి మంచి సంక్షేమాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ అందిస్తామని నేను ఈరోజు చెప్తున్నానమ్మా. తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయి. ఆ పొత్తుల గురించి వీళ్ళు ఎన్ని రకాల వార్తలు వ్యాపింపజేసినా దానిలో ఎటువంటి నిజం లేదు. క్షేత్రస్థాయిలో మేమందరం కలిపి బలంగా పనిచేస్తాం, పనిచేసి ప్రజల కోసం పనిచేస్తామని నేను చెప్పడం జరుగుతున్నాను. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ ప్రభుత్వాన్ని పాలద్రోడమే లక్ష్యంగా పనిచేస్తానని, అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కానీ, మత్స్యకారులకు ఉపాధి కల్పించడంలో కానీ నేను ముందుంటానని చెప్తున్నారు జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం మాధవి గారు.